హాయ్ అండి. ఈరోజు మనం స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. ఈ స్ట్రైట్ ప్యాంట్ పౌచ్ ఉంది, ఎలాస్టిక్ ఉంది దీనికి. ఇది ఈజీ అనండి, మనకి నార్మల్ ప్యాంట్లు కుచ్చు ప్యాంట్ల కన్నా ఇది ఈజీగా మనం కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఫ్రీగా. ఇప్పుడంతా ఇయే యూస్ చేస్తున్నారు. హైట్ కొలుచుకోండి, వెడల్పేమో ఇక్కడ చూసుకోండి, పైన ఎలాస్టిక్ ఉంది కాబట్టి కింద చూసుకోండి మధ్యలో 38, 30, 30, 60 డబల్ కదా, కాకపోతే ఒక సైడ్కి 30 వేసుకున్నా నేను. ఇలా మడత వేసుకొని పైన వేస్ట్ లైన్ డ్రా చేసుకున్నాను. హైట్ 38 ఉంది కదా, నడుముకి 1 అంగుళం మైనస్ చేయాలి. మైనస్ చేసిన తర్వాత మనం ఖర్చు పెట్టుకుంటాం కదా నడుంకిను కింద షింకడానికి కాలికి, ఆ 1 కూడా యాడ్ చేసేస్తాం. 38 పెట్టేశాను ఖర్చుతో సహా. మళ్ళీ ఈ కిందది నేను హోల్డ్ మడత వేసి స్టిచ్ చేసేస్తా, లాస్ట్లో చూస్తా దాని సంగతి. మనకి మడత ఎంత పెడతామో అంత ఎక్స్ట్రా తీసుకుంటే కాలు దగ్గర కింద సరిపోయిద్ది. నడుము వెడల్పు 30 ఉంది కదా, 30లో హాఫ్ 15. ఇది లూజ్గానే ఉంది, మామూలుగా ఫ్రీగా ఉంది, కానీ ఇంకా కొంచెం లూజ్ పెట్టమన్నారు. ఇంకా అందుకని కొంచెం. ఈ ప్యాంట్స్ ఏంటంటే ఎంత లూజ్ ఉంటే అంత ఫ్రీగా ఉండిద్ది. కిస్తా చూసుకుంటున్నాను. కిస్తా ఆదుంటే సరే, లేకపోతే మన నడుము చుట్టుకొలత /4 చేసి మళ్ళీ 4 యాడ్ చేస్తే మన నడుము కొలత వచ్చిద్ది. ఇది మనకు ఆదుంది కదా, ఆది ప్రకారం తీసేస్తున్నా. ఇలా క్రాస్ తీసుకోండి. ఈ ప్యాంట్స్ ఇది చూడండి ఒకసారి, ఇక్కడి నుంచి హాఫ్ చేసి ఇలా మార్క్ చేసుకోండి. ఇది మెయిన్. మనం మధ్యలోకి ఇలా మార్క్ చేసుకుంటే కాలి కింద లూజ్ వచ్చిద్ది. అలా మధ్యలోకి మార్క్ చేసుకొని మనం కాలు కింద ఎంత లూజ్ ఉందో కొలుచుకుంటాం. ఇక్కడ 8.5 ఉంది. ఆ 8.5ని ఇటు హాఫ్ అంటే 4.25 పెట్టుకోవాలి. ఇటు 4.25, అటు 4.25 పెట్టుకున్న తర్వాత దానికి ఖర్చులు కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో, పావు, అర అంగుళం మీ ఇష్టం. నేను అంగుళం పెట్టాను. ఇది ఒకసారి చూసుకోండి కొలత. ఈ లూజు నేను ఇందాక చెప్తున్నాను కదా, ఈ ప్యాంట్ వచ్చి అసలు మామూలుగా మనకి ఫిట్గా ఉండాలనుకుంటే కనుక ఫ్రంట్ ఒక్క కటింగ్ ఉండిద్ది, బ్యాక్ ఏమో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం లూజు. వీళ్ళు మట్టుకి నాకు ప్యాంట్ లూజ్ కావాలంటే బాగా అన్నారు, ఇంకా అందుకని 2 ఒకేలాగా పెట్టేశాను. ఫిట్టింగ్ ప్యాంట్ వచ్చి కొంచెం వేరుగా ఉండిద్ది. ఈసారి చెప్తాను, ఎవరన్నా ఇస్తారు కదా, ఈసారి ఆ ప్యాంట్ చెప్తాం. కాకపోతే హౌస్ వైఫ్స్ మట్టుకి మనకి ఎక్కువ లూజ్ ఉండాలని అనుకుంటాం. పిల్లలైతే కనుక కొంచెం ఫిట్ కావాలనుకుంటారు కాబట్టి పిల్లలకి అలా స్టిచ్ చేయొచ్చు. కింద మనకి ఎంత మందం హోల్డ్ చేయడానికి ఎంత కావాలంటే అంత తీసుకోండి. 3, 2, 1.5 ఇంకా అలా మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు కాలు కింద మర్చుకోవడానికి. ఈ ప్యాంట్ చాలా ఈజీ, స్టిచ్ చేయడం కూడా ఈజీ అని, కాకపోతే కాస్త పౌచ్ చేయడానికే కొంచెం టైం పట్టిద్ది. ఇంకా అంతకుమించి మొత్తం ఈజీగానే ఉండిద్దండి. అది కూడా 2-3 వేస్తే మీకే అలవాటు అయిపోద్ది. క్రాస్ చూసారా, కొంచెం పైన క్రాస్ ఇచ్చాను నడుము దగ్గర. ఇంకా అయిపోయింది ప్యాంట్. ఇప్పుడు పౌచ్ కట్ చేసుకుందాం.
మనకి సెల్ ఫోన్ పడితే చాలు, ఇంక ఏం పట్టినా పట్టకపోయినా. అందుకని సెల్ ఫోన్ అంతా ఇలా తీసుకోండి. ఊరక మనకి చేయాలా పెట్టుకొని చూసుకొని తీసుకోండి, ఈజీగా ఉండిద్ది. దీనికి కూడా కొలత ఉండిద్ది, ఈసారి చెప్తాలేండి. ఈసారి ఫిట్టింగ్ ప్యాంట్ కట్ చేసి దాంతోపాటు ఈ పౌచ్ కొలత కూడా చెప్తాను. ఇదిగోండి ఇలా అయితే ఫస్టే కొలత చెప్పే కన్నా ఇలా చెప్తే ఈజీగా ఉండిద్ది కదా అని మామూలుగా చెప్తాను. స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఈ డబల్ స్టిచ్ వేసి పైన హోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ అంతకుముందు ప్యాంట్లు అంతా చిరుగుతున్నాయంట పడ్డాక. అందులో ఈ కాటన్ కదా, ఊరక చిరిగిపోతాయి. అంతేగాని డబల్ స్టిచ్ వేసి పైన మళ్ళీ మర్చి కుట్టాను. ఇక్కడికి ఇప్పుడు నడుమేమో ఇంతే పెట్టా, దీన్ని ఇక్కడ వేస్తాను. నడుము వచ్చి దీన్ని ఇంకో ముక్క తీసుకొని ఇక్కడ కుట్టేస్తా తర్వాత. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇప్పుడు ఇక్కడ మనకి పౌచ్ పడింది. ఓకే, ఇంత ఎందుకు పెట్టానంటే ఎలాస్టిక్కి ఇంత వెడల్పు ఉండాలి. నీ దానికి అవసరంలా. ఇది కూడా రౌండ్ తాకబెట్టు, అక్కడ దాకా వెళ్ళకోకుండా కుట్టు. అక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్ వదిలేసి, ఇక్కడ రఫ్తి, అక్కడ రఫ్తి. మనం ఏం చేసాం, కొంచెం టైట్ వచ్చింది. ఇక్కడేమో నడుము వేసుకోవడానికి కొంచెం వదిలేసి ఆ కింద నుంచి ఇది కొంచెం వదిలేసి ఇట్లా, ఇది ఒరిజినల్ కదా, ఒరిజినల్కి ఆపోజిట్ వచ్చింది. ఇది కూడా అంతే, ఇది తిప్పి మనం డాట్స్ అందుకే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది మనకి ఎక్కడ పెట్టాలో తెలిసిద్ది కదా. ఈ పార్ట్ కూడా ఇట్లా ఉండాలి, కింద ఒరిజినల్ పైన. ఇక్కడ హాఫ్ కూడా పెట్టుకున్నాం కదా, మనం కట్ చేసుకునేటప్పుడు ఇది పెట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇది రఫ్ తీసి ఇక్కడ దాకా ఆపేసుకోండి, రఫ్ తీసుకొని. కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కడైతే అక్కడికి ఎండ్ చేసేసుకోవాలి. ఇలా ఉన్నాయి. ఇక్కడ రఫ్ తీసామా, దాన్ని ఒకసారి చూసుకో కరెక్ట్గా ఉందో లేదు ఇవన్నీ చూసుకొని ఇంకొకసారి రఫ్ తీసుకో. దాని మీద ఇక్కడ నుంచి రానిచ్చి చుట్టూ ఒకసారి అట్లా నేను సమానంగా పెట్టుకొని ఒకసారి ట్రై చేస్తే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇటు కూడా అంతే, మనం ఇక్కడ కొంచెం క్లాత్ వదిలింది దానికోసమే. రెండుసార్లు రఫ్ తీసుకొని కిందకి వెళ్ళిపోతాం. ఇంకా చూస్తుందా వెయిట్ అయ్యాను చెవి పెట్టుకుని ఇట్లా వస్తుంది.
దీనికి ఏం చేయాలంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు కొంచెం పైన కుట్టేసేస్తే హ్యాండ్ దూరే అంతవరకు వేసేస్తే రఫ్ చేస్తే సరిపోతుంది. కుట్టి గట్టిగా పద్దా తీసి పెడతాం కదా, హ్యాండ్ అంతవరకు అయితే ఇంకా అంతవరకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి తీసుకొని ఇట్లా ఇట్లా పట్టడం వల్ల ఇది స్టిఫ్గా చెరగదు. ఎన్నిసార్లు పెట్టినా కుర్చీ. ఇంకా హ్యాండ్ మన ఇష్టం, ఇంత కింద కూడా వేసేస్తున్నాం. సేమ్ అంతే, హ్యాండ్ వాటికి ఇది కొడితే చాలు. ఇది ఇట్లా ఉందా, ఇట్లా పెట్టాను, కొలత వేసేసుకున్నాం దీనికి సరిపోయేటప్పుడు. ఇక్కడ చాలుగా. ఇప్పుడు దాన్ని పులుస్తా, ఇంకా వంట ప్రకారం వేసేసుకుంటే సరిపోతుంది. ఇది షార్ట్ అయింది, కాటన్ కదా, కొంచెం కిందకే మార్చుకుంటే ఇప్పుడు పెట్టేస్తుంది. ఇంకా అదంతా ఖర్చా? మంచి పొద్దున వచ్చావా? ఎవరిని? ఎందుకు చేయట్లేదా? ఇక్కడికి ఉంది కదా, ముందే లాగేస్తున్నాం. రెండు ఇలా పట్టుకొని కుట్టేసి ముందే కుట్టేసుకున్నాం అనుకో, కొంచెం ఎగుడు దిగుడు ఉన్నా రాకపోతే కుకింగ్ పెట్టుకోవాలి. ఇట్లా ఓకేనా? పుట్టుంది కదా నీకు ఇంత ముక్క పెట్టాను కాబట్టి నీకు ఇట్లా అయితే సరిపోయింది. పచ్చిమిరపకాయ ఈ అమ్మాయి తినమని కొంచెం ఉంది కదా, అందుకే లోపలికి వేసి అందులో దీనికి హైట్ ఎక్స్ట్రానే పెట్టాం మనం. పట్టంగా పుట్టు దీనికి కొంచెం ఊరు వచ్చింది పడుతుందా? పడుతుంది. పచ్చి పాపేమో చూడమ్మా, లోపల పెట్టేస్తా చూసావుగా. రఫ్ తీసేసి అటు రఫ్ ఇటు రఫ్ ఇక్కడ బట్టి ఒక స్టిచ్ ఉంది కదా, ఎక్కడైనా పర్లా ఒక చోట పెట్టి దీన్ని లాగు. తీస్తున్నావా? తీస్తున్నా.
ఎలాస్టిక్ మీదే. ఎక్కువ వచ్చింది అందుకని చూసారా, ఆ లూజ్ అంతా ఇది వచ్చేసింది. ఇందాకంతా టైట్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి మోడల్తో మీ ముందుకు వస్తా.